వందనాలు అయ్యారు, ఎలా ఉన్నారు? బాగున్నామండి. దేవుని కృప మిమ్మల్ని దేవుడు దీవించును గాక. అనేక మంది క్రైస్తవుల్ని గొర్రెలని ఎందుకని అంటున్నారో నాకు తెలియదండి. దేవుడు కూడా గొర్రెలని ఎందుకు మనుషులను సంబోధించారని ప్రశ్న అండి. ఓకే, అంటే యోహాన్ గారు, బాప్తిస్మం ఇచ్చే యోహాన్ గారు ఒక ప్రాంతంలో ఉన్నప్పుడు యేసు ప్రభు వారు వెళ్ళిపోతుంటే తన శిష్యులు పిలిచి, ఇదిగో లోకపాపాలు మోసుకుపోయే గొర్రెపిల్ల, యేసు ప్రభుని చూపించి ఆయన గొర్రెపిల్లగా వర్ణించారు. బొచ్చు కత్తిరించి వాని ఎదుట గొర్రె మౌనంగా ఎలా ఉంటుందో అలాగే యేసు ప్రభు వారు కూడా ఉంటారని యెషయా గ్రంథం కూడా చాలా ఇస్తుంది. అంటే యేసు ప్రభు వారిదే ఒక గొర్రెగా బైబిల్ గ్రంథం వర్ణించింది. అసలు గొర్రె అని అనటానికి ప్రధానమైన కారణం ఏంటంటే గొర్రెకున్న స్వభావం ఏంటో మనం దాన్ని తెలుసుకోవాలి. ఇప్పుడు గొర్రె ఉందండి, దాన్ని ఏదైనా ఒక జంతువు వచ్చి దాని మీద అటాక్ చేస్తున్నప్పుడు, దాన్ని చంపడానికి ప్రయత్నం చేసినప్పుడు ఆ గొర్రె దాని మీద తిరగబడదు. పూర్వకాలం మా తాతయ్య గారు చాలా గొర్రెలు మేపేవారు. ఆ గొర్రెలు మేపుతుంటే అవి తిరుగుతూ మేత మేస్తుంటే కుక్కలు వచ్చి వాటి మీద పడి పీకేస్తుంటే అలాగే నిలబడి చూసేవి, గట్టిగా పీకుతుంటే పారిపోయాయి. ఒక రోజునైతే ఆ గొర్రె మీద పడి మొత్తం తొడభాగం అంతా కుక్కలు లాగేసింది, ఎర్రటి మాంసం బయటకు వచ్చింది. కొన్ని రోజులు పోయిన తర్వాత ఆ ఎర్రటి మాంసం మీద అంతా పురుగులు పడితే అది రోగం వచ్చి చనిపోతే దాన్ని కప్పెట్టేసారు మా తాతయ్య. అంటే గొర్రెకి ఉన్నట్టు స్వభావం ఏంటంటే తిరగబడే స్వభావం లేదు, అది నెమ్మది కలిగింది. శత్రువు వచ్చి దాడి చేసినప్పటికీ కూడా అలాగే చూస్తూ ఉంటాం, ప్రతిఘటించదు. కానీ మేకలో తిరగబడే స్వభావం ఉంది, అది తిరగబడి పొడుస్తుంది, ప్రతిఘటిస్తుంది. అంటే మనుషుల్ని దేవుడు గొర్రెలతో పోల్చడం ప్రధానమైన కారణం ఏంటంటే మనుషులు దేవుని బిడ్డలందరూ కూడా గొర్రెకున్నట్టు నెమ్మది స్వభావం కలిగినటువంటి వారు, అంతే తప్ప మనుషులు గొర్రెలని కాదని. ఈ యేసు ప్రభువుని నమ్ముకున్న శిష్యులు ఎంతమంది అయితే ఉన్నారో వీరందరూ కూడా గొర్రెలు వంటి వారు. చూడండి, అపోస్తలుడైన పౌలు అంతకుముందు యేసు ప్రభువుకి వ్యతిరేకంగా పనిచేసిన వ్యక్తి, సంఘాలు పాటు చేసేవాడు, చాలా మందిని చంపాడు, సంఘాలన్నింటినీ కూడా నాశనం చేయడానికి చూస్తాడు. యేసు ప్రభు దర్శనం అయిన తర్వాత అప్పటి నుంచి సౌలు కాస్త పౌలుగా మార్చబడి అక్కడి నుంచి సువార్త మనం ఎత్తడానికి వెళ్ళినప్పుడు అనేక సార్లు పౌలు గారిని పట్టుకుని బెత్తాలతో దండించారు, కొట్టారు. కానీ పౌలు గారు తిరగబడలేదు. అంతకుముందు సంఘాలు పాడు చేయడానికి వెళ్ళినప్పుడు అనేక మంది పారిపోయారు, ఎవరు కూడా ధైర్యం చేసి సౌలు దగ్గరికి వచ్చినట్టు వాళ్ళే. పౌలుగా మార్చబడిన తర్వాత బెత్తాల దెబ్బలు తిన్నాడు, శ్రమలు అనుభవించాడు. అలాగే పేతురు గారు, శీల, చాలామంది శిష్యులందరూ ఉన్నారు, వీళ్ళందరినీ కూడా జైలు వేసి బంధించారు. వాళ్ళు ఈడ్చుకుంటా తన్నుకుంటా వెళ్ళారు, వారు తిరగబడి వాళ్ళకి జవాబు చెప్పిన సంగతులు ఎక్కడా లేవు, వారు ప్రతిఘటించింది లేదు. సావుల్లోకి తీసుకెళ్లి బెతాలతో కొట్టినట్టు వారు ఉన్నారు, తన్నినట్టు వారు ఉన్నారు, గుద్దినట్టు వారు, అన్ని శ్రమలు అనిపించారు. అంత బలవంతులైండి కూడా, దేవుని ధరించుకున్నట్టు వారైండి కూడా కేవలం నెమ్మది స్వభావం కలిగి మౌనంగా ఉండి వారి చేసిన ప్రతిదాన్ని కూడా వీరు స్వీకరించారు. కాబట్టి గొర్రె ఎలాగా శత్రువు మీద ప్రతిఘటించి ఉండగా ఏ విధమైన నెమ్మది స్వభావం కలిగి ఉంటుందో అలాగే దేవుని నమ్ముకున్న పిల్లలందరూ కూడా గొర్రె స్వభావం ధరించుకుని నెమ్మది కలిగినట్టు వారు కాబట్టి దేవుడు గొర్రెలు అని పేరు పెట్టాడు. నీ శత్రువు ప్రేమించాను, నీ శత్రువు మీద తిరగబడమని యేసు ప్రభువు చెప్పలేదు. నీ శత్రువు కోసం ప్రార్థన చేయమన్నాడు, నీ శత్రువు నీ దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ నుంచి పారిపోమన్నాడు. అదే యేసుక్రీస్తు శిష్యులందరూ చేసిన పని ఇదే. కాబట్టి వారి నెమ్మది స్వభావం కలిగిన వారు కాబట్టి గొర్రెలతో దేవుడు వారిని పోల్చాడు. యేసుప్రభు కూడా నెమ్మదిగా ఉన్నాడు. ఆఖరిలో ఆయన శిలువ యాగానికి తీసుకెళ్లేటప్పుడు ఇంచుమించు 6 గంటల సమయం నుంచి 9 గంటల సమయం వరకు కూడా ఆయన ఆ వీధుల్లో నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు, శిలువను ఎత్తుకుని వెళ్తున్నప్పుడు ఆయన కొట్టారు, ఉమ్ములుసారు, పిడిగుద్దులు గుద్దారు, నెత్తి మీద ముళ్ళ కిరీటం పెట్టారు, చాలా చిత్రహింసలు పెట్టారు, రకరకాలుగా హింసించారు. ఎన్ని హింసలైనా భరించాడు తప్ప కానీ కనీసం తిరగబడి వారి మీద నేరం మోపలేదు, ప్రతిఘటించడం లేదు. ఆయన తలుసుకుంటే ఒక్క నిమిషం పాటు తండ్రికి ప్రార్థన చేసిన ఆయన నన్ను విడిపించంటే పరలోక సైన్య సమూహం అంతా వచ్చి ఆయన విడిపించి తీసుకుపోతారు. కాబట్టి ఆయన నమ్మిన పిల్లలందరూ కూడా గొర్రెలు వంటి వారే. కాబట్టి చూడండి, ఇప్పుడు ఒక గొర్రెల కాపరి ఉంటాడు, ఈ గొర్రెల కాపరి తన గొర్రెలన్నీ మేపుకుంటూ వెళ్ళిపోతాడు. గొర్రెల కాపరి ముందు వెళ్తాడు, గొర్రెలు వెనకాలే వస్తుంటాయి. ఈ గొర్రెలు మేసుకుంటూ వెళ్తున్న సమయంలో ఒక గొర్రె ఏం చేస్తుందంటే తుప్పల్లోకి లేకపోతే పొదల్లోకి పోయి అక్కడ పచ్చికంతా మేస్తూ ఉంటారు. కాపరు ఉన్నాడు, అది సంగతి మర్చిపోతారు. ఈ కాపరి ఏం చేస్తాడు, ఆ గొర్రెని గమనించి ఎక్కడ ఉందని చెప్పి ఆ కర్రతో అదిమితేనే కానీ మళ్ళీ తిరిగి కాపరి వెనకాల గొర్రె వెళదు. ఇలాగే ఒక గొర్రె అలా తుప్పల్లోకి వెళ్ళి మేస్తున్నప్పుడు గొర్రెలు కాపరి వెళ్ళిపోతుంటే ఈ గొర్రె అనుకుందంటే నేను స్వేచ్ఛా జీవితం నాకు వచ్చేసింది, ఎక్కడైనా బ్రతకొచ్చి ఎలాగైనా ఉండొచ్చు, నాకు ఇంక కాపరితో పని లేదు, నేను స్వతంత్రుడిని అయిపోయినని ఒక గొర్రె గర్వించి ఏం చేసిందంటే అడవి ప్రాంతాలకు వెళ్ళిపోయి అడవి ప్రాంతాల్లో మేయటం మొదలుపెట్టింది. అంటే 100 గొర్రెలు కరిగిన వ్యక్తి ఈ 99 గొర్రెలు వదిలిపెట్టేసి 100వ గొర్రె కోసం పరిగెట్టుకెళ్ళాడు. ఈ గొర్రె వెళ్ళిపోయి లోకంలో కలిసిపోయింది. ఈ లోకంలో ఏం చేస్తుందంటే మనుషులతో కూర్చుని ఇది గాండ్రిస్తూ నేనే పెద్ద మహారాజునని చెప్పుకుంటూ సింహంలాగా ప్రవర్తిస్తుందంట. దాని మాటలు, దాని పద్ధతులు, ఆలోచనలు అన్నీ కూడా మార్పు చెంది, అంటే కాపరి దగ్గర నుంచి వెళ్ళిపోయిన తర్వాత నెమ్మదితనం పోయి
పాపం పోయి గాండ్రిపు స్వభావం వచ్చి ఒక సింహం వల్లే ప్రవర్తిస్తూ నేనే గొప్పవాడిని అని చెప్పుకుంటూ తోడేళ్ళ మధ్యన కూర్చుని సంతోషంగా ఉందంట. ఆ గొర్రెల కాపరిది అక్కడికి వెళ్ళి దాన్ని చూసి, ఇదిగో నువ్వు సింహానివి కాదు, గొర్రెవి, నీ స్వభావం ఇది అని తెలియజేస్తూ నేను నిజమైన గొర్రెలు కాపరి, నన్ను వెంబడించు అని ఆ గొర్రెల కాపరి చెప్తున్నట్లుగా, మరి ఈ గర్వంతో ఉన్న ఈ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఏమంటారంటే మీరు గొర్రెలు అన్నారంటే, గర్వంతో ఉన్న వ్యక్తులు వాళ్ళు కూడా గొర్రెలు అన్న సంగతి మర్చిపోతున్నారు. వాళ్ళ గొర్రెలు కాబట్టే ఆ గొర్రె అనే సంగతి మర్చిపోయి లోకంలో కలిసిపోయి లోకంలో తిరుగుతూ మత పిచ్చి పెట్టి ఏం చేస్తున్నారంటే మీరు గొర్రెలు మేమేం మనుషులు అంటున్నారు. గొర్రెలు అంటే మా క్రైస్తవులందరూ ఏమైనా గడ్డి తింటున్నారా లేకపోతే ఆకులు అలములు తింటున్నారా అన్నవి కదా తినేది. కాబట్టి గొర్రెలు ఉన్న స్వభావం ఏదైతే ఉందో, నెమ్మది స్వభావం ఏదైతే ఉందో, అది యేసుక్రీస్తు బిడ్డలు ధరించుకున్నారు కాబట్టి వాళ్ళని గొర్రె స్వభావంతో ఉన్నటువంటి వారు కాబట్టి గొర్రెలు అన్నాడు. అంటే మనుషులు గొర్రెలని కాదు. దేవుడు గొర్రెలు అన్నంత మాత్రం మనం గొర్రెలాగా వెళ్ళిపోయి గడ్డి తినము లేకపోతే ఆకులు అలమో తినము. అంటే నేను గొర్రెనని గర్వించేవాడు ఎవడైతే ఉన్నాడో వాడు కూడా నేను గొర్రె అనే సంగతి మర్చిపోకుండా మారు మనసు పొంది మార్పు చెంది తన స్వభావం మీద గుర్తెరిగి లోకంలోంచి బయటకు వచ్చి, పాపంలోంచి బయటకు వచ్చి, మత పెచ్చ ముద్దులుపెట్టి బయటకు వచ్చి దేవుడు వెంబడిస్తే నిజమైన గొర్రెలు కాపరి ఎవరో తెలుస్తుంది, సత్యం ఏంటని తెలుస్తుంది. గొర్రె స్వభావం ధరించుకున్నట్టు వారు మాత్రమే మనుషులు. ఆ మనుషులు దేవుని బిడ్డలు, క్రైస్తవ బిడ్డలు. యేసు ప్రభు వారి గొర్రెగా తను తాను వర్ణించుకున్నప్పుడు మనమేమో సింహాలతో పోల్చుకోవటానికి ఆయన కుదురుతుందా? ఆయన బిడ్డలు ఆ గొర్రె కాబట్టి మనము గొర్రెలమని చెప్పుకోవాలి. కాబట్టి గొర్రె అని పిలవటానికి ప్రధానమైన కారణం ఇది.